గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా అంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే శాసనమండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ద్వారా కేబినెట్ లో మంత్రులుగా పనిచేస్తున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవులు పోనున్నాయి. అయితే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లను రాజ్యసభకు పంపుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగానే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఈ రెండు మంత్రి పదవులు ప్రస్తుతం ఖాళీ కానున్నాయి. ఈ రెండు పదవులు ఎవరికి దక్కుతాయి అనే చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతోంది. ఎవరికి వారు తమకే పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ప్రస్తుతం ఖాళీ కానున్న రెండు పదవుల్లో కూడా బీసీ మంత్రులే పనిచేశారు. ఇప్పుడు బీసీ మంత్రులే రాజీనామా చేస్తున్నందున ఈ పదవులను బీసీలకే కట్టబెట్టాలని అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. బీసీ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లాకు చెందినవారు. గత ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మోపిదేవి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. అయినప్పటికీ ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించడం వల్ల జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అంతేకాకుండా కేబినెట్ లో కూడా తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి గుంటూరు జిల్లాకు చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి మంత్రి పదవి దక్కుతుంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ విడుదల రజనీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. దీంతో జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వనున్నారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎన్ఆర్ఐ అయిన విడుదల రజనీ గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ సంపాదించారు. టీడీపీలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావుపై పోటీ చేసి 8,000కు పైగా మెజారిటీ ఓట్లతో ఆమె విజయం సాధించారు. అయితే మంత్రి పదవి 2.5 తర్వాత పోతుందని జగన్ ముందుగానే స్పష్టం చేశారు. మంత్రి పదవులను చెరొక్క 2.5 పాటు పంచుకోవాలి అని జగన్ చెప్పడంతో ఇప్పుడు ఆమెకి మంత్రి పదవి వచ్చినా మరో 1.5 తర్వాత రాజీనామా చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ మంత్రి పదవి కొంతకాలం దక్కినా ఆ హోదాయే వేరన్న ఆలోచనలో విడుదల రజనీ ఉన్నారని తెలుస్తోంది. మరి ఆమెకు మంత్రి పదవి దక్కుతుందా లేదా తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.